హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ చేశాను. వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో ఒకసారి వీడియోలో చూసేయండి. వంకాయ ఆలుగడ్డ కర్రీ చేయడం కోసం ఫస్ట్ అయితే ఆలుగడ్డలు కట్ చేసుకున్నా. ఒక పావు కిలో వరకు ఆలుగడ్డలు తీసుకున్నా. అలాగే ఒక ఉల్లిగడ్డ, కొంచెం టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఇదిగోండి ఒక పావు కిలో వరకు వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎట్లా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాము కర్రీకి సరిపడా. రెండు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు. అలాగే కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకుంటున్నా. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయితే చాలు. ఫస్ట్ ఆలుగడ్డ వేసుకున్నా. ఇలా ఆలుగడ్డలకి కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఆలుగడ్డ కొంచెం ఉప్పు వేసుకున్నా. ఇది అంటే కలిపి వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాం. ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఆలుగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. కొంచెం అల్లం, అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుంటా. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. ఉప్పు అయితే కొంచెం కొంచెం వేసుకుంటున్నా. ఫస్ట్ ఆలుగడ్డలకు సరిపడంత వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ వంకాయల కోసం వేసుకుంటున్నా. ఎందుకంటే వంకాయలు చేదెక్కిపోతాయి ఉప్పు లేకపోతే. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. వంకాయ ముక్కలు కూడా మర్చిపోతాయి మంచిగా. ఇదిగోండి వంకాయలు చూద్దాం. వంకాయలు అయితే మంచిగా మగ్గిపోతున్నాయి, అంటే మెత్తగా అయిపోతున్నాయి. ఇదిగో ఆల్రెడీ సగం మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోనైతే కారం వేసుకుంటా. ఒక ఫుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నా. ఇట్లా కారం వేసుకొని కలిపేసాక కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుంటాను. ఇప్పుడు కర్రీకి సరిపడే పూర్తి ఉప్పు వేసుకుంటా. అంటే ఇంకొక సగం స్పూన్ వేసుకుంటున్నా.
ఇప్పుడు ఈ ఉప్పు కరెక్ట్ సరిపోతుంది. కర్రీకి అయితే 3 సార్లు వేసుకున్నా. ఈ వంకాయ ఆలుగడ్డలోనైతే కొంచెం ఉప్పు అయితే మంచిగా కరెక్ట్ ఉండాలి, ఉప్పు కారము. అప్పుడు కర్రీ సూపర్ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇదైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటా చక్కగా ఉడికిపోతుంది మొత్తం. కర్రీ చూద్దాం. నేనైతే ఇందులో వాటర్ అయితే ఏం వేసుకోవట్లేదు. ఇక్కడ పక్కనే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అవుతుందంట. వాళ్ళు ఇప్పుడే పాటలు పాపం స్టార్ట్ చేసుకున్నారు. నేనేమో వీడియో స్టార్ట్ చేసిన, వాళ్ళేమో పాటలు స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటా. ఇంకోటి కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. కర్రీ మాత్రం అద్దరిపోతుంది. చపాతీలోనైనా అన్నంలోనైనా సూపర్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాం. మళ్ళీ ఇదిగోండి మూత పెట్టేసిన. ఇప్పుడైతే కర్రీ చూద్దాం. కర్రీ అయితే సూపర్గా అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. ఇదిగోండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. మొత్తానికైతే వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే అయిపోయింది. ఇదైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీకు చూపించేస్తా. ఇదిగోండి ఫైనల్గా అయితే వంకాయ ఆలుగడ్డ కూర అయితే అయిపోయింది. యమ్మిగా ఉంటుంది కర్రీ మాత్రము. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.